గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ప్రేక్షకులందరికీ హవనిజ నమస్కారం. ధనురాశి వారికి మార్చి 2025 నెలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. ధనురాశి అనగానే మూలా నక్షత్రం 4వ పాదం, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1, 2, 3 పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. అలాగే ఏ, యో, బా, బి, యు, ఏ, యై అనేటువంటి అక్షరాలతో కనుక మీ పేరు మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి ధనురాశి వారికి ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మరి గ్రహ సంచారం కానీ లేదా ఇతర పరిహారాలు కానీ ప్రభావాలు కానీ అవన్నీ కూడా మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఈ నెలలో కుటుంబంలో సానుకూలమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. ఎంతో కాలంగా మీరు గృహంలో చేయాలనుకున్నటువంటి మరమ్మతులు మొదలు పెడతారు. అలాగే సానుకూలమైనటువంటి వాతావరణం నెలకొనడంతో పాటు ఇంట్లో అందరి సహాయ సహకారాలు మీకు అందుతాయి. సంతాన సంబంధిత విషయాల్లో శుభవార్తలు ఉంటారు. పిల్లల ఆరోగ్యం సాధారణంగా సంతృప్తికరంగా ఉంటుంది. వారి చదువుల్లో మంచి ప్రగతి కనిపిస్తుంది. ఎంతో కాలంగా వారు చెయ్యాలి అని పోస్ట్పోన్ చేస్తూ వచ్చిన పనులన్నీ కూడా ఈ సమయంలో మొదలు పెట్టడం, వాళ్ళకి సంబంధించిన పనులన్నీ కూడా చకచకా జరగడము మీకు ఆనందాన్ని ఇస్తుంది. పిల్లల వివాహ ప్రయత్నాలు కూడా ప్రయత్నిస్తున్న వారికి చక్కటి సంబంధాలు కుదరడంతో పాటు ఇంట్లో శుభకార్యాన్ని చేస్తారు. బంధుమిత్రుల్ని కలుసుకోవడం, చిన్ననాటి సన్నిహితుల్ని కలుసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అయితే విపరీతమైనటువంటి ఖర్చు ఉంటుంది, కొంత వృధా ప్రయాస కూడా ఉంటుంది. కొంచెం నిర్ణయాల విషయంలో కుటుంబం అంతా కలిసి నిర్ణయం తీసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు ఉండేందుకు ఆస్కారం ఉంది. విద్యార్థినులలో తమ చదువులో మంచి ఫలితాలు పొందుతారు. కొత్త అవకాశాలని అందిపుచ్చుకోగలుగుతారు. ఉద్యోగంలో ఉన్నవారు తమ పనితీరుతో పై అధికారుల ప్రశంసల్ని పొందుతారు. కొత్త ప్రాజెక్టులు, బాధ్యతలు స్వీకరించేందుకు అవకాశం ఉంది. తోటి సహోద్యోగుల సహకారం కూడా మీకు లభిస్తుంది. ఆర్థికంగా ఈ నెలలో మిశ్రమ ఫలితాలు అందిస్తుంది. మొదటి 2 వారాల్లో ఖర్చులు ఎక్కువగా ఉండడం, 3వ వారం నుండి ఆర్థిక పరిస్థితి మెరుగవడం ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు సరిగ్గా పరిశీలించడం మంచిది. అలాగే వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు, ఒప్పందాలు చేసుకునేందుకు ఈ సమయము అనుకూలంగా ఉంది. వీటిని జాగ్రత్తగా పరిశీలించి మాత్రమే నిర్ణయాలను తీసుకోవడం మంచిది. విదేశీ ప్రయాణాలు, నూతన అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి నెల చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. తీర్థయాత్రలు కానీ, దూర ప్రయాణాలు కానీ చేస్తారు. కొంత వృధా ప్రయాస, అలాగే బడలిక, ఒత్తిడి అనేది ఉంటుంది. కొంచెం ఇబ్బందులను ఎదుర్కొంటారు ప్రయాణంలో. అయినప్పటికీ ఏ పని మీద అయితే మీరు ప్రయాణం చేస్తున్నారో ఆ పనులు సఫలీకృతం అవడానికి ఆస్కారం ఉంది. పెద్దల్ని కలుసుకోవడం, దేవాలయాల సందర్శనం, అలాగే నది స్నానము ఇలాంటివన్నీ కూడా మీరు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. కొంత బడలిక ఎక్కువగా ఉండడం, సమయానికి ఆహారము సరిగ్గా తీసుకోకపోవడం వలన ఎక్కువగా నీరసంగా అనిపిస్తుంటుంది. సినీ రంగంలో ఉన్న వారికి నెలలో కొత్త ప్రాజెక్టులు, అవకాశాలు పొందుతారు. సృజనాత్మకత మెరుగుపడుతుంది. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల మన్ననలు పొందేందుకు అవకాశం ఉంది. వ్యవసాయ రంగం వారికి మంచి ఫలితాలు ఉంటాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మార్కెట్ పరిస్థితులను సరిగ్గా విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ నెలలో సాధారణంగా మంచి స్థితే ఉంటుంది. అయితే కడుపు, అలాగే కన్ను, కాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తేందుకు ఆస్కారం ఉంది. చిన్న చిన్న గాయాలు తగలడానికి కూడా ఆస్కారం ఉంది. సరైన ఆహారం, వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ నెలలో కోర్టు కేసులు కానీ, వివాదాలు కానీ ఎదుర్కొనడానికి అవకాశం ఉంది. అయితే శాంతితో, సహనంతో వ్యవహరించినట్టయితే సమస్యలను కోర్టు మెట్లో ఎక్కేందుకు అవకాశం లేకుండానే బయటే వాటిని మీరు క్లియర్ చేసుకోగలుగుతారు, పరిష్కరించుకోగలుగుతారు. కొత్త వస్తువుల్ని, ఆస్తుల్ని కొనుగోలు చేయడానికి ఈ నెల అనుకూలంగా ఉంది. గృహలాగం పొందే అవకాశం ఉంది. ఎంతో కాలంగా గృహం కోసము, స్థలం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి చక్కటి అవకాశాలు లభించి సరైన రేటుకే మీరు ఆ ప్రాపర్టీని కొనగలుగుతారు. ఇంటిని రిపేర్ చేయాలనుకుంటున్న వాళ్ళు, సర్దుబాటు చేయాలనుకుంటున్న వాళ్ళకు కూడా ఇది చక్కటి సమయం. అన్ని పనులు కూడా సమయానుకూలంగా అయిపోతూ ఉంటాయి. సామాజికంగా మీకు పేరు, ప్రతిష్ట పెరుగుతుంది.
కొత్త పరిచయాల వల్ల లాభం ఉంటుంది. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చేజారడానికి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొన్ని రావాల్సిన డబ్బులు సమయానికి అందక ఇబ్బంది పడతారు. అయితే మాసాంతంలో అవన్నీ కూడా సానుకూల పడడానికి ఆస్కారం ఉంది. అవార్డుల్ని గుర్తింపులను పొందేందుకు అవకాశం ఉంది. శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం, నువ్వులతో చేసినటువంటి లడ్డూల్ని పిల్లలకి పంచడం, అలాగే శనికి ప్రదక్షిణలు, తైలాభిషేకం చేయడము, నల్లటి వస్త్రాన్ని సమర్పించడము, అలాగే హనుమాన్ చాలీసా పఠించడము, అలాగే శనివార వ్రతము, వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన చేయడము అనేటువంటి చెప్పదగ్గ పరిహారాలు. ఈ పరిహారాల్ని పాటించి ధనురాశి వారికి కొత్త అవకాశాలు, సవాళ్ళని అధిగమించి మంచి సమయానుకూల నిర్ణయాలు తీసుకొని శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తూ శుభం. సంతృప్తికరంగా ఉంటుంది. వారి చదువుల్లో మంచి ప్రగతి కనిపిస్తుంది. ఎంతో కాలంగా వారు చెయ్యాలి అని పోస్ట్పోన్ చేస్తూ వచ్చిన పనులన్నీ కూడా ఈ సమయంలో మొదలు పెట్టడం, వాళ్ళకి సంబంధించిన పనులన్నీ కూడా చకచకా జరగడము మీకు ఆనందాన్ని ఇస్తుంది. పిల్లల వివాహ ప్రయత్నాలు కూడా ప్రయత్నిస్తున్న వారికి చక్కటి సంబంధాలు కుదరడంతో పాటు ఇంట్లో శుభకార్యాన్ని చేస్తారు. బంధుమిత్రుల్ని కలుసుకోవడం, చిన్ననాటి సన్నిహితుల్ని కలుసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అయితే విపరీతమైనటువంటి ఖర్చు ఉంటుంది, కొంత వృధా ప్రయాస కూడా ఉంటుంది. కొంచెం నిర్ణయాల విషయంలో కుటుంబం అంతా కలిసి నిర్ణయం తీసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు ఉండేందుకు ఆస్కారం ఉంది. విద్యార్థినులలో తమ చదువులో మంచి ఫలితాలు పొందుతారు. కొత్త అవకాశాలని అందిపుచ్చుకోగలుగుతారు. ఉద్యోగంలో ఉన్నవారు తమ పనితీరుతో పై అధికారుల ప్రశంసల్ని పొందుతారు. కొత్త ప్రాజెక్టులు, బాధ్యతలు స్వీకరించేందుకు అవకాశం ఉంది. తోటి సహోద్యోగుల సహకారం కూడా మీకు లభిస్తుంది. ఆర్థికంగా ఈ నెలలో మిశ్రమ ఫలితాలు అందిస్తుంది. మొదటి 2 వారాల్లో ఖర్చులు ఎక్కువగా ఉండడం, 3వ వారం నుండి ఆర్థిక పరిస్థితి మెరుగవడం ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు సరిగ్గా పరిశీలించడం మంచిది. అలాగే వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు, ఒప్పందాలు చేసుకునేందుకు ఈ సమయము అనుకూలంగా ఉంది. వీటిని జాగ్రత్తగా పరిశీలించి మాత్రమే నిర్ణయాలను తీసుకోవడం మంచిది. విదేశీ ప్రయాణాలు, నూతన అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి నెల చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. తీర్థయాత్రలు కానీ, దూర ప్రయాణాలు కానీ చేస్తారు. కొంత వృధా ప్రయాస, అలాగే బడలిక, ఒత్తిడి అనేది ఉంటుంది. కొంచెం ఇబ్బందులను ఎదుర్కొంటారు ప్రయాణంలో. అయినప్పటికీ ఏ పని మీద అయితే మీరు ప్రయాణం చేస్తున్నారో ఆ పనులు సఫలీకృతం అవడానికి ఆస్కారం ఉంది. పెద్దల్ని కలుసుకోవడం, దేవాలయాల సందర్శనం, అలాగే నది స్నానము ఇలాంటివన్నీ కూడా మీరు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. కొంత బడలిక ఎక్కువగా ఉండడం, సమయానికి ఆహారము సరిగ్గా తీసుకోకపోవడం వలన ఎక్కువగా నీరసంగా అనిపిస్తుంటుంది. సినీ రంగంలో ఉన్న వారికి ఈ నెలలో కొత్త ప్రాజెక్టులు, అవకాశాలు పొందుతారు. సృజనాత్మకత మెరుగుపడుతుంది. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల మన్ననలు పొందేందుకు అవకాశం ఉంది. వ్యవసాయ రంగం వారికి మంచి ఫలితాలు ఉంటాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మార్కెట్ పరిస్థితులను సరిగ్గా విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ నెలలో సాధారణంగా మంచి స్థితే ఉంటుంది. అయితే కడుపు, అలాగే కన్ను, కాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తేందుకు ఆస్కారం ఉంది. చిన్న చిన్న గాయాలు తగలడానికి కూడా ఆస్కారం ఉంది. సరైన ఆహారం, వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ నెలలో కోర్టు కేసులు కానీ, వివాదాలు కానీ ఎదుర్కొనడానికి అవకాశం ఉంది. అయితే శాంతితో, సహనంతో వ్యవహరించినట్టయితే ఈ సమస్యలను కోర్టు మెట్లు ఎక్కేందుకు అవకాశం లేకుండానే బయటే వాటిని మీరు క్లియర్ చేసుకోగలుగుతారు, పరిష్కరించుకోగలుగుతారు. కొత్త వస్తువుల్ని, ఆస్తుల్ని కొనుగోలు చేయడానికి ఈ నెల అనుకూలంగా ఉంది. గృహలాగం పొందే అవకాశం ఉంది. ఎంతో కాలంగా గృహం కోసము, స్థలం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి చక్కటి అవకాశాలు లభించి సరైన రేటుకే మీరు ఆ ప్రాపర్టీని కొనగలుగుతారు. ఇంటిని రిపేర్ చేయాలనుకుంటున్న వాళ్ళు, సర్దుబాటు చేయాలనుకుంటున్న వాళ్ళకు కూడా ఇది చక్కటి సమయం. అన్ని పనులు కూడా సమయానుకూలంగా అయిపోతూ ఉంటాయి. సామాజికంగా మీకు పేరు, ప్రతిష్ట పెరుగుతుంది. కొత్త పరిచయాల వల్ల లాభం ఉంటుంది. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చేజారడానికి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొన్ని రావాల్సిన డబ్బులు సమయానికి అందక ఇబ్బంది పడతారు. అయితే మాసాంతంలో అవన్నీ కూడా సానుకూల పడడానికి ఆస్కారం ఉంది. అవార్డుల్ని, గుర్తింపులను పొందేందుకు అవకాశం ఉంది. శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం, నువ్వులతో చేసినటువంటి లడ్డూల్ని పిల్లలకి పంచడం, అలాగే శనికి ప్రదక్షిణలు, తైలాభిషేకం చేయడము, నల్లటి వస్త్రాన్ని సమర్పించడము, అలాగే హనుమాన్ చాలీసా పఠించడము, అలాగే శనివార వ్రతము, వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన చేయడము అనేటువంటి చెప్పదగ్గ పరిహారాలు. ఈ పరిహారాల్ని పాటించి ధనురాశి వారికి కొత్త అవకాశాలు, సవాళ్ళని అధిగమించి మంచి సమయానుకూల నిర్ణయాలు తీసుకొని శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తూ శుభం.